కోనసీమ ఇప్పుడు ఫుల్ హడావిడి. ఓ పక్కన సంక్రాంతి సంబరాలకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు మామూలుగా అక్కడ లాడ్జీలు హోటళ్ళకి పెద్దగా గిరాకీ ఉండదు. ఏదో పేకాట ఇట్లాంటివి ఆడుకోవటానికి మందు తాగడానికి ఇట్లాంటి వాటికైతేనేమో ఒప్పుకోరు. అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు ఉండేటటువంటిది. అందుకనే హోటల్స్ ఇప్పుడు ఏ బెజవాడలోనో గుంటూరులోనో ఉన్నటువంటి లేదా వైజాగ్లోనో ఉన్న హోటల్స్ అక్కడ ఉండవు. లాడ్జీలు కానీ ఇట్లాంటివి కంటిన్యూటీ రెగ్యులర్గా ఆక్యుపెన్సీ ఉండదు కాబట్టి. అయితే అకేషన్స్ అప్పుడు ఆక్యుపెన్సీ బాగా ఉంటుంది అక్కడ, ఎస్పెషల్ సంక్రాంతి అకేషన్కి. అందులో కోడి పందాలకు వచ్చేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ ఆక్యుపెన్సీ ఎక్కువే కాదు, ఎమ్మెల్యేలు ఎంపీలతో రికమెండేషన్లు, రాజకీయ నాయకులతో రికమెండేషన్లు, రేట్లు కూడా ఇంతకుముందు 1500 2000 ఉన్నాయి, ఇప్పుడు 4-5 రూపాయలు. ఇంతకుముందు 3000 4000 ఉన్నటువంటి ఇప్పుడు 7-8 రూపాయలు ఈ రేంజ్లో వసూలు చేస్తున్నారు. ఇంకోటి ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది. 11వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా అయితే మ్యాక్సిమం 100కి 99.9999% ఆక్యుపెన్సీ అయిపోయింది. ఇంకా ఆ 0.00 వాళ్ళు బలవంతంగా ఆపుకున్నటువంటి మాత్రమే కనబడుతున్నాయి.